యో ఏంది నువ్వా? ఏంది నీ రామాయణమా? పొద్దున్నే వచ్చి చూసుకో, పెద్ద రామాయణం అయిపోయింది ఇది. హాయ్ హలో నమస్తే అండి. ఈ గొడవ స్టోరీ ఏందో మీకు చివరిలో చెప్పేస్తాను. ప్రస్తుతానికైతే టైం 8 దాటిపోయిందండి. ఈరోజు ఒక పక్క ఎగుమతులు కూడా నడుస్తున్నాయి, మరో పక్క దిగుమతులు కూడా దిగినాయి. ఇదిగోండి చూపిస్తున్నాను. చాలా మండీల్లో అయితే దిగింది, కొన్ని మండీల్లో ఇంకా దిగలేదు. ఓకే, దిగుమతులు అయితే ఇవాళ తక్కువగానే కనబడుతున్నాయి. రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతులు మొత్తము. అలాగే ఎగుమతులు అయితే నడుస్తూనే ఉన్నాయి ఇంకా. ఇదిగోండి ఓకే, ఇంకా ఈరోజు రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయి. రేపు చూద్దాం ఏం రేట్లు పోతాయో ఏమి ఎట్లా అని. ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నాడు చూడండి, 6 అడుగుల మనిషి. ఈయనే అలా అన్నింది. ఎందుకన్నాడో ఏమిటో ఇప్పుడు చెప్పేస్తాను, మీరే చూసేయండి. యో ఏంది నువ్వు? నీది నీ రామాయణము. పొద్దున్న వచ్చే రౌండ్ వేసుకొని చూసుకోబా అని చిరాగ్గా గట్టిగా అయితే అన్నాడండి. నన్ను ఇలా ఎందుకన్నాడు ఏమిటో అన్నది ఇప్పుడు చెప్తాను. గత 5-6 రోజులుగా నేనైతే మార్నింగ్ వచ్చి మీకైతే వీడియో అయితే చూపించడం లేదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన దగ్గర నుంచే తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. సో ఆయన ఈరోజు పొద్దున్నే ఫోన్ చేస్తే పడుకోన్నట్టున్నాడు. నేను 5:30కి ఆ టైంలో అయితే ఫోన్ చేశాను అన్నకి, స్టాక్ ఎంత వచ్చింది ఏమి కనుక్కుందామని. సో నిద్రపోతున్న ఆయన్ని లేపి స్టాక్ అడిగితే మరి ఆయనకి ఇబ్బందిగానే ఉంటుంది కదండి. సో అందుకనే ఆయన అట్లా అన్నాడు. సో నేను కూడా ఏమన్నా తర్వాత ఏం మాట్లాడలేదండి. ఇప్పుడు వచ్చి అన్నతో మాట్లాడితే, నువ్వు పొద్దున్నే ఫోన్ చేయొద్దబ్బా, మేము కాయ దింపేసి పడుకో అన్నాము, నీకు పొద్దున్నే లేచి నీకు డీటెయిల్స్ చెప్పాలంటే కుదరదు, నువ్వే వచ్చి చూసుకో అని చెప్పి ఇప్పుడు మాట్లాడినాము. చాలా బాగా మాట్లాడాడు, చాలా మంచి వ్యక్తి. సో ఆ విధంగా అయితే నాకు పొద్దున్నే జరిగిందండి. ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ అనేది మీరే చెప్పాలి ఇంకా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి, ప్రత్యక్ష ప్రసారం అయితే మీకు ఉంటుంది. ఓకే, మరి కాయ అయితే ఇప్పటికే చాలా దిగింది, మరోవైపు ఎగుమతులు కూడా నడుస్తున్నాయి చూడండి. ఓకే ఓకే అండి, బాయ్.